దేశంలో ఒకరి పట్ల ఒకరు కోపము ద్వేషభావం తెచ్చుకుంటే సమగ్రతకు దెబ్బ కలుగుతుంది. కాబట్టి నేను నా ధర్మాన్ని పాటిస్తాను, మీరు మీ ధర్మాన్ని పాటిస్తాను. గౌరవించిన వాళ్ళందరికీ కూడా నోట్లకు తాళం పడినట్టేనా? ఏ విషయంలో ఉన్నా సరే ఆయన తిట్టిన వాళ్ళు అంటే ఒకటి ఏంటంటే ఆయన ప్రతి విషయంలో కూడా చేసిన పనులకు సంబంధించి అంటే గతంలో కావచ్చు ప్రస్తుతానికి కావచ్చు ఆయన ఎవిడెంట్గా మాట్లాడిన ప్రతి మాటకి కూడా లెక్కగా నేను ఇదిగో గతంలో ఇది చేశాను, ఈ అంశాల పట్ల మాట్లాడాను, దీనికి జవాబుగా ఇది కేంద్రం నాకు ఈ సహకారం అందిస్తోంది. లైక్ విశాఖ ఉక్కుకు సంబంధించి కానీ రాజధాని అంశంలో కావచ్చు మిగతా వివిధ శాఖలకు సంబంధించిన నిధులు సమీకరణలో కానీ హెల్ప్ చేయడం విషయంలో కానీ. సో డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా పనిచేస్తున్నాం అనేది ప్రజల ముందర తీసుకెళ్తున్న ఈ యొక్క ఆలోచనని ఆయన మిగతా వాళ్ళు మాట్లాడేదానికి నోటికి తాళం పడ్డట్టే కదా. నేను అనేది రోజా గారు, పోసాని గారు, లేకపోతే ఒక పేరుని నాని గారు, అలాగే అంబటి గారు అవనివ్వండి, లేకపోతే జోగి రమేష్ అవనివ్వండి, కొడాలి నానివ్వండి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారము ఏమైతే తప్పులు చేశారో అంటే శాఖలకు సంబంధించిన తప్పులు, అవినీతికి సంబంధించిన తప్పులు, నోటి దూలకు సంబంధించినవి ఎవరైతే చేశారో వాటి ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకునేది ఈరోజు కాకపోతే రేపైనా జరుగుతుందని మీకు లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కాకపోతే రేపు. లాస్ట్ టైం అనుకున్నప్పుడు ఎవరు అరెస్ట్ కాలేదని అన్నారు, ఇప్పుడు ఎంతమంది పోయినారు ఈ 2 నెలల్లో? సో టైం తీసుకుంటున్నారు. అలా అని కాదు, చట్టం తన పని తాను చేసుకోవడానికి ఎవిడెంట్గా తీసుకోవడానికి సాక్ష్యాలతో ప్రజెంట్ చేయడానికి కోర్టు ముందర మనం ఇలా తీసుకెళ్తే అలా బెయిల్ వచ్చేటట్టు ఉండే కొన్ని కేసులు ఉంటాయి. సాక్ష్యాలు లేకపోతే రిమాండ్ కూడా చేయడు జడ్జి గారు. బికాజ్ ఎందుకు, అక్కడ ఏమీ లేదు, నువ్వు తీసుకొచ్చిన సెక్షన్లకి అక్కడ జరుగుతుందానికి ఏం సంబంధం లేదని అంటారు. సో ఆ కోణంలో ఏదైనా సరే మనం చట్ట ప్రకారం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పనిషబుల్ అఫెన్స్ అయినప్పుడు దాన్ని మనం ప్రూవ్ చేయగలగాలి. పక్కాగా బిగిస్తున్నారు, పక్కాగాని కాదు, వాళ్ళు నేరం చేశారు, దానికి నిరూపితమైన ఆధారాలు ఎవిడెంట్గా ప్రైమా ఫేసి ఉంటేనే జడ్జి గారు. పోసాన్ లాంటి వాళ్ళు, వంశీ లాంటి వాళ్ళు మేము ఏమీ చెయ్యలేదు మొర్రో కావాలని చెప్పి వాళ్ళతో సహా మనకు కళ్ళ ముందర వాళ్ళ మాటలు కనిపిస్తున్నాయి, వాళ్ళ చేతలు కనిపిస్తున్నాయి, బాధితులు ఉన్నారు కళ్ళ ముందర. లేరని వాళ్ళు చెప్పినంత మాత్రం అయిపోతుందా? ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది. మెమరీ కార్డులో ఇట్లా ఫోన్లు పట్టుకుంటే గూగుల్ మా తల్లి కానీ యూట్యూబ్ తల్లి కానీ ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తుంది. ఎక్కడికి పోతాయి ఇవన్నీ? వాళ్ళన్నింత మాత్రం పవిత్రులు అయిపోరు కదా. లాభాషలు మాట్లాడినట్టు మర్చిపోతాము మనం. ప్రెస్ మీట్ సాక్షిగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి పదవులు తెచ్చుకొని ఈరోజు నేను 8 నెలలే పదవిలో ఉన్నాను, నేను 2 నెలలే ఉన్నాను, ఇవి కాదు కదా. ఆ రోజు ఏం మాట్లాడినావు, ఎంత నోటి అహంకారంతో మాట్లాడి, నీ వెనకాల ఎవరున్నారు? నా వెనకాల వీళ్ళే ఉన్నారని ఈరోజు ప్రెస్ మీట్లో చెప్తున్నాడు ఆయన. మరి ఎవరు ఉన్నట్టు? నీకు ఉంటుంది శిక్ష, నీతో మాట్లాడించిన వాళ్ళకు ఉంటుంది. కాదు ఈరోజు కాకపోతే రేపు. సో ఎంతమంది ఉంటారు లిస్ట్లో? లిస్ట్ అని కాదు, మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, రెడ్ బుక్ అనేది కేవలం చట్ట వ్యతిరేకంగా చేసిన ప్రతి వ్యక్తికి సంబంధించిన బుక్. అది వాళ్ళు ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, ఆయన అలా రాసుకున్నాడు. ఆయన తప్పు చేసిన వాళ్ళు, అలాగే మేము రాసుకున్నాం. మా అధినేతను ఎవరెవరైతే అన్నారో అకారణంగా అన్యాయంగా. మీదేం బుక్ వివేక్? రెడ్ బుక్ పాపులర్ అయింది కానీ జనసేన బుక్ ఏం పాపులర్ అవ్వలేదు. అలా ఏం కాదు, అంటే మేము రాసుకున్నామంటే బుక్లు అని కాదు, మేము గుర్తు పెట్టుకున్నాం పలానా వ్యక్తులు, అవును వీళ్ళు చాలా తప్పుడు మాటలు మాట్లాడారు, వీళ్ళకి నిజంగా చట్టబద్ధంగా శిక్ష విధించాలి. రేపు పొద్దున ఇలాంటి వాళ్ళు ఎవరూ చేయకూడదు, మా పార్టీ అయినా పక్క పార్టీ అయినా. అసలు రెడ్ బుక్ అన్నది కూటమి బుక్క, తెలుగుదేశం పార్టీ బుక్? లేదు, ఆయన పెట్టుకున్న బుక్ అది, కూటమి బుక్ కాదు అది. లోకేష్ గారు తన పాదయాత్రలో తనని ఎంత ఇబ్బంది పెట్టారు పోలీసులు, యాత్ర చేయకుండా ఎంత బాధ పెట్టారు, గ్రౌండ్లో ప్రజలు ఇచ్చిన వినతులప్పుడు అధికార పక్షం వ్యక్తులు ఎంతెంతమంది వాళ్ళని దూషించారు, ఎలా నరికారు. సో వేరియస్ ఆస్పెక్ట్స్ ప్రజలు పబ్లిక్ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి నియోజకవర్గం తరపున ఆయా గ్రామాల్లో ఎవరికి ఏమేమి ఇబ్బంది, పార్టీ వ్యక్తులే కాదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకు ఇది అన్యాయం జరిగింది సార్, మాకు ఏదైనా న్యాయం చేయండి, బికాజ్ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, లేకపోతే అసెంబ్లీలో రేస్ చేయండి, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు అవన్నీ ఆయన తన పాదయాత్రలో నోట్. పవన్ కళ్యాణ్ గారు హ్యాండిల్ చేయగలుగుతున్నారా తన పదవికి? ఇన్ని శాఖలు, అన్ని బలమైన శాఖలు, పవర్ఫుల్గా ఉండే శాఖలు. ఇందాక అడిగారు కదా చంద్రబాబు గారికి ఎందుకు అంత కూటమి మద్దతు ఇస్తున్నారని. అదే ఆయన తన 5 శాఖల పట్ల